వెటకారం అహంకారం కాదు, కావాల్సింది తెలంగాణకు ఉపకారం. ఆ బుద్ధితో ఆలోచించండి. నేను సింపుల్ గా అడుగుతున్నాండి. అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి చాలా పెద్ద మాట అనకూడదు, కానీ నిజంగా బాధతో అంటున్నా. ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా? గోదావరిలో 1000 ఇచ్చేసాయి, కృష్ణాలో 500 ఇచ్చి చంద్రబాబు నాయుడు నీ ఇష్టం ఉండని నీళ్ళు తీసుకపో, 1000 ఇచ్చేసాయి, 500 ఇచ్చి నీ ఇష్టం బుద్ధినంత రాసుకపో, కృష్ణా నదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నా? గోదావరిలో 968 కాదు, వరద జలాల్లో 1958 టీఎంసీల హక్కు ఉన్నది. 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు. రేవంత్ రెడ్డి 1000 చాలు, ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే, లేలే వరద జలాల్లో మా వాటా ఉన్నది, అందులో కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు? ఎంత పర్సెంటేజ్ నికర జలాలలో ఉందో వరద జలాలలో కూడా మోర్ ఆర్ లెస్ ప్రోరేటా ప్రకారం ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు ప్రకారం వరద జలాల మాకెంత ఉందో, ఆ వరద జలాల మీకెంత వస్తుందో ఒక లెక్క తెలుసుకున్న తర్వాత పైన మేం కట్టుకుంటాం, కింద మీరు కట్టుకోండి. అప్పుడు ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి, అయ్యా కేసీఆర్ 918 అడిగిండు, నువ్వు 1000 అడిగినావు, ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్లు బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు. నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు? 573 టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు. మనకి 575 టీఎంసీ కేటాయించమని చెప్పి మన వాదనలు వినిపించడం జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నోడివి, కనీసం 20 నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి అయి, గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు 763 టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హక్కు 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణా నది హక్కుల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే 500 చాలని ముఖ్యమంత్రి అంటాడు, 573 చాలని నీళ్ల మంత్రి అంటాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు?